శ్రీకాకుళం జిల్లా పొందూరులో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీలు తాగుతున్నారు. ఒక్కరోజు దొరికితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు వాపస్ హైదరాబాద్కి వెళ్తాడు. ఆయన ఇంత అమరావతి కంపట్ల ఆయన ఏదో మొన్న ఇల్లు కట్టారని చెప్పారు. గోప్రవేశం మనం చూసాం. కనీసం ఒక్క రాత్రి లేదు అక్కడ. డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్ మీద అంత ప్రేమమో తెలీదు. ఆయన నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు అని నాకే డౌట్ వస్తుంది. పెద్దలు చెప్పినట్లు శాసనసభకి 24 సార్లు వచ్చాడు ఆయన. కానీ కోర్టు చుట్టూ 240 సార్లు తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన ఇంట్లో స్కూటర్ ఉంటే చిన్నపిల్లలు తాళాలు ఇస్తామండి? ఇవ్వం. ఇంకో పక్కన ఇంట్లో కారు ఉంటే చిన్నపిల్లలు తాళాలు ఇస్తామా? ఎందుకు ఇవ్వం? యాక్సిడెంట్ అవుతుంది, మనుషులు చనిపోతారు. అలాంటిది 16 నెలల్లో జైల్లో ఉన్న వ్యక్తి, 31 కేసులున్న వ్యక్తికి ఆంధ్ర రాష్ట్ర తాళాలు ఇస్తామా? ఇవ్వం. ఆయన ఈ మధ్యన ఒక మాట అంటున్నాడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలంట. ఇదేనా గోళీలాటనా ఆయనకు అవకాశం ఇచ్చడానికి? 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఒక్కరోజు కూడా పరిపాలన అనుభవం లేని వ్యక్తి. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కోసం కూడా ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రోడ్ అడిగిన వ్యక్తి. పరిపాలన అనుభవం లేదు. ఒక్కసారి మన ఆలోచించాలా. పొరపాటున అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే మన పెన్షన్ ఆగిపోతుంది, అన్నదాత సుఖీభవ ఆగిపోతుంది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున మనకి సంక్షేమం చంద్రన్న చేయగలుగుతున్నారు. పాపం వైకాపా పార్టీ చూస్తే నాకే జాలి వస్తుంది. అదొక అద్భుతమైన డ్రామా కంపెనీ కింద మారిపోయింది. మనమే చూస్తున్నాం. కొంతమంది ఆ పార్టీ పేరు కోడికత్తి పార్టీ అని కూడా మార్చేశారు. ఆ డ్రామా ఏంటో నాకు అర్థం అవదు. ఇంత చిన్న కత్తి, స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు, గుచ్చిందేమో వైకాపా కార్యకర్త. అల్జడి సృష్టించడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఎవరు స్పందించలే. 6 గంటల హాయిగా ఉన్నాడు ఆయన. అందరు నమస్కారం పెట్టారు, ముద్దులు పెట్టాడు. హైదరాబాద్కి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా ఇట్లా కాదు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాను. ఆ 7వ గంటలో ఆయన హాస్పిటల్లో ఉన్నాడండి. అంటే 7 గంటల తర్వాత హాస్పిటల్ అట్లా కనపడుతున్నాడు. ఎంత అన్యాయం అండి. ఆ డ్రామా చూసాం, ఫ్లాప్ అయింది. అప్పుడు 2వ డ్రామా తీసుకొచ్చాడు. మన పక్క జిల్లాలోనే విజయనగరం జిల్లా నుంచి డ్రామా. అది ఏం డ్రామా అంటే ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్. ఇట్లనే ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, 108 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే గుయ్యి 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 అనే అంబులెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా కాలింది. అప్పుడు డ్రైవర్ గారిని అడిగారు, అయ్యా నేను చంద్రబాబు నాయుడు పంపించాడా, తెలుగుదేశం పార్టీ పంపించింది కదా ఈ అంబులెన్స్ అని. పాపం డ్రైవర్ గారు అనుకున్నారు ఎందుకు ఈ గోల్ అని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు చూస్తే అక్కడ రాసింది స్పష్టంగా, వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్ అని. పాపం అనుకున్నా. మళ్ళీ 3వ రోజు తర్వాత, కరెక్ట్ 3 రోజుల తర్వాత ఒక ఆవు వచ్చిందండి. ఏమొచ్చింది? ఆవు. ఆవు అట్లా వెళ్తుంది సభలో. ఆవుని పట్టుకుని ఆయన ఒక మాట అన్నాడు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఆవు, తెలుగుదేశం పార్టీ పంపించింది ఆవు ఈ సభకు అంటాడు. అంటే ఆవు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. పాప ఆయనకి ఇప్పుడు ఆంధ్ర ప్రజలను చూస్తే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరు కంపట్ల. అందుకే ఆయన మైండ్ బ్లాక్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళి హాయి పడుకుంటున్నాడు. ఈ రోజు కూడా ప్రచారంకి రాలా. ప్రజల్లో చాలా ఆనందం కనపడుతుంది. ప్రజల ముఖాల్లో నవ్వులు కనపడుతున్నాయి. అందుకే ఆయనకు అర్థమైపోయింది సీన్ సితారం మన ఎందుకుగా ఉండాలని. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి కోరుతున్నా, చాలా కీలకమైన ఎన్నికలు. మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఎన్నికలపైన ఆధారపడి ఉంటుంది. 6 నిమిషాలు మనం కష్టపడాలా, మనందరం ఆలోచించాలా. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 31 కేసులు ఉన్న వ్యక్తి ఒక పక్కన ఉన్నారు.
40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఒక పక్కన ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఒక పక్కన ఉన్నారు. మాయ మాటలు చెప్పే వ్యక్తి ఒక పక్కన ఉన్నారు. పసుపు కుంకుమ అందించే వ్యక్తి ఒక పక్కన ఉన్నారు. పసుపు కుంకాలు తీసే వ్యక్తి ఒక పక్కన ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎన్నికల పోటీ. మీరందరూ జాగ్రత్త ఆలోచించాలా. మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే కోరుతున్నా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, మనకున్న 2 ఓట్లు సైకిల్ కేసి గెలిపించాలి అని సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ఇక్కడ గౌరవ శాసనసభ్యుడు గారు ఉన్నారు, కూనా రవి అన్న. ఆయనతో కొంచెం నాకు ఇబ్బందే. ఎందుకంటే ఆయన ఎప్పుడన్నా నా పేషీకి వస్తే నాకు కంగారు వేస్తుంది. అయ్యా నా దగ్గర బడ్జెట్ లేదన్నా ఒప్పుకోడు ఆయన. నాకు రోడ్డు కావాలా, ఇస్తావా ఇవ్వా అని అడుగుతాడు. ఒకరోజు ఇట్లనే వస్తే నేను అనుకున్నా, వెళ్ళిపోతాడులే 2 గంటలు, మనం అట్లా వేరే పనికి వెళ్దాం, 2 గంటల తర్వాత ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నా. వెళ్ళాడా? లేదు, అక్కడనే కూర్చున్నాడు. కాగితమైన ఏం రాయాలి కూడా ఆయన చెప్పాడు నాకు. మంత్రిగా నేను ఏం ఎండార్స్ చేసి కింద పంపించాలా అని ఆయన చెప్తాం జరిగింది. ఇలా కష్టపడే వ్యక్తి కావాలా, లేదంటే ఉత్తునే మాటలు చెప్పి తిరిగే వ్యక్తులు కావాలా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడే రాము చెప్పినట్లు రవాన్ని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించండి. అదే మన ఆయనకి ఇచ్చే గౌరవం.